హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి చైతన్య. వెల్కమ్ టు సాయి టెక్ గురు తెలుగు. ఈ వీడియోలో మనం యష్ ఒక వాల్పేపర్స్ మనం ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. సో రీసెంట్గా కేజీఎఫ్ చాప్టర్ 2 అనేది మనకి లాంచ్ అయింది, టీజర్ అనేది. సో యూట్యూబ్లో చాలా రికార్డ్స్ ఇప్పుడు బ్రేక్ చేస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి వీడియో అప్లోడ్ చేసిన 18 అవర్స్లోనే 53 మిలియన్ వ్యూస్ వచ్చాయి. చూసాగా ఫ్రెండ్స్ ఇక్కడ. సో చాలామంది ఈ క్వశ్చన్ అడిగారు నాకు, వాల్పేపర్స్ ఏ వాల్పేపర్ అప్లికేషన్ బెస్ట్ ఉంటుంది, అసలు ఇలాంటి హెచ్డి వాల్పేపర్స్ రావాలంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో. సో ఇలాంటి వాల్పేపర్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కనుక యష్ ఫ్యాన్ అయితే కనుక కింద ఒక కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోకి కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా. సో ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీకు ఎవరైనా ఇష్టం ఉంటే ఇలాంటి వాల్పేపర్స్ మీ ఆండ్రాయిడ్ ఫోన్లో. సో ప్రస్తుతం మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఏ వాల్పేపర్ అప్లికేషన్ వాడాలో అని చెప్పేసి. సో ఇలాంటి వాల్పేపర్స్ చూసాక ఫ్రెండ్స్, ఇక్కడ ఇంక్ వాల్పేపర్ ఉంది. ఇలాంటి వాల్పేపర్స్ కూడా చాలా ఉంటాయి నా దగ్గర. సో లింక్స్ ఉంటాయి కింద డిస్క్రిప్షన్లో. ఆ లింక్స్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏది ఎలా యూస్ చేయాలో. సో ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఒక అప్లికేషన్ గురించి మనం చూద్దాం. సో గూగుల్ ప్లే స్టోర్లో మీరు జస్ట్ ఒక టైప్ చేయాలి యష్ వాల్పేపర్ హెచ్డి అని చెప్పేసి. సో ఈ వాల్పేపర్ అప్లికేషన్ మనకు వస్తుంది గూగుల్ ప్లే స్టోర్లో. సో ఒక్కసారి ఈ వాల్పేపర్ అప్లికేషన్ మనకు వచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తే మనకి చాలా వాల్పేపర్స్ ఉంటాయి. ఇక్కడ లేటెస్ట్ కేజీఎఫ్ 2 వాల్పేపర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో అదే దీని అడ్వాంటేజ్. సో మీరు కనుక కేజీఎఫ్ ఫ్యాన్ అయితే కనుక డెఫినెట్గా ఈ వాల్పేపర్స్ తప్పకుండా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీంట్లో మంచి మంచి కొటేషన్స్ కూడా ఉంటాయి. సో మర్చిపోకండి ఫ్రెండ్స్, మీరు కనుక కేజీఎఫ్ ఫ్యాన్ అయితే డెఫినెట్గా ఈ వీడియో కూడా లైక్ చేయండి. సో నేను డెఫినెట్గా 100% సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీకి. సో చూద్దాం మనం ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో ఈ వీడియో. ఇంకా 24 అవర్స్ అవ్వక ముందే ఆల్రెడీ 53 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నాకు తెలిసి ఇదే వీడియో టాప్ అనుకుంటాను, ఫస్ట్ 24 అవర్స్లో ఇంత ఎక్కువ వ్యూస్ రావడం. సో ఈ టీజర్కి. సో ఈ వాల్పేపర్ అప్లికేషన్స్లో మనకి చాలా హెచ్డి వాల్పేపర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చూసారు కదా, చాలా వాల్పేపర్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్పేపర్ కనుక మీరు సెట్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఉన్న కింద ప్లస్ బటన్ మీరు క్లిక్ చేయాలి. సో ప్లస్ బటన్ నొక్కిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. ఫస్ట్ టాప్ ఏమో షేర్ అనే ఆప్షన్ వస్తుంది, తర్వాత ప్రొఫైల్ పిక్ సెట్ చేయడానికి, నెక్స్ట్ ఏమో డౌన్లోడ్ కూడా ఆప్షన్ ఉంది. సో ప్రతిసారి ఈ అప్లికేషన్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు కనుక ఒక్కసారి డౌన్లోడ్ చేస్తే డైరెక్ట్గా గ్యాలరీలోనే ఓపెన్ అయిపోతుంది. సో ఆ ఫెసిలిటీ కూడా మనకు ఉంది ఈ అప్లికేషన్లో. సో ప్రస్తుతం మనకి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. సో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇట్లా 3 ఆప్షన్స్ వస్తాయి. సో ఆ వాల్పేపర్ ఇన్స్టాల్ చేయడానికి. సో నేను ఇక్కడ నోవా లాంచర్ వాడుతున్నాను. సో మీరు కనుక ఎలాంటి లాంచర్ ఏమైనా వాడుకుంటే, ఏమైనా రెడ్మీ కానీ ఎంఐ ఫోన్ కానీ యూస్ చేస్తూ ఉంటే మీకు ఇలాంటి ఎర్రర్ వస్తుంది. ఎలాంటి ఎర్రర్ అంటే మీకు ఓన్లీ 2 ఆప్షన్స్ వస్తాయి. సో లాంచర్ ఏం రాదు. సో ఇదొక కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. సో ఇన్బిల్ట్ లాంచర్ అనేది ఈ అప్లికేషన్ రికగ్నైజ్ చేయట్లేదు. సో అందుకే ఇలాంటి థర్డ్ పార్టీ లాంచర్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకొని మీరు అలా సెట్ చేసుకోవాలి. సో ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, కానీ దానికన్నా ఇది ఇంకో బెస్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది డౌన్లోడ్ చేసుకోవడం, గ్యాలరీకి వెళ్ళి డైరెక్ట్గా గ్యాలరీ నుంచి వెళ్ళి వాల్పేపర్ సెట్ చేసుకుంటే అయిపోతుంది. అది కూడా ఒక మెథడ్ ఉంది. సో ప్రస్తుతం మనకి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ నోవా లాంచర్ ఇన్స్టాల్ చేశాను. సెట్ వాల్పేపర్, మళ్ళీ లాక్ స్క్రీన్ దగ్గర సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో లాక్ స్క్రీన్ దగ్గర ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది ఇప్పుడు మనకి వాల్పేపర్ అనేది. సో చూసాక ఫ్రెండ్స్, ఇక్కడ కేజీఎఫ్ చాప్టర్ 2 అని వచ్చేసింది మనకి వాల్పేపర్ దగ్గర. సో ఈ వాల్పేపర్ మీకు కావాలంటే కింద లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఇలాంటి లైవ్ వాల్పేపర్స్ గురించి కూడా. సో చాలా డీటెయిల్గా నేను రివ్యూస్ తీశాను. అలాంటి నా ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది. నా ఇంగ్లీష్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా ఇంగ్లీష్ ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ప్రతి ఒక్క ఫోన్ గురించి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్.